హాయ్ హలో నమస్తే బాగున్నారా? లలిత కుకింగ్ మీ ఇంటికి స్వాగతం. ఈరోజు రెసిపీ ఏంటంటే రొయ్యలు బీరకాయ అండి. చూద్దామనండి. చూడండి, అడేనియం, గుత్తిపూలు, టమోటాలండి, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపాయలు, జీడిపప్పు అన్నీ పేస్ట్ చేసి తీసుకొస్తానండి. చూడండి, బీరకాయలకు వస్తున్నాను. చూడండి, ఆయిల్ వేసాను. చూడండి, రొయ్యలు వేస్తున్నాను. సిమ్లో పెట్టానండి. రొయ్యలు వేసి మరీ ఎక్కువ వేగకూడదండి, అటు ఇటు వేపి తీసేసాను అనమాట అండి. పచ్చి వాసన రాకుండా, నీచు వాసన రాకుండా వేపేసి తీసాను అనమాట అండి. ఉల్లిపాయలు వేసానండి, వేపుతున్నాను. చూడండి, బీరకాయలు వేస్తున్నాను. చెప్పాను కదండి పేస్ట్ చేసి తీసుకొస్తానని. చూడండి, వేసాను. పచ్చిమిర్చి, అల్లం, టమోటా, కాజు అన్ని కలిపి పేస్ట్ చేసానండి. వేసి కలుపుతున్నాను అనమాట. చూడండి, సాల్ట్ వేస్తాను. చూడండి, కారం, ధనియాలు, జీలకర్ర పౌడర్ అండి. గరం మసాలా అది ఎక్కువ వేయలేదండి, ఎందుకంటే ఎండాకాలం కదండి, ఎక్కువ అన్నీ వేసుకోకూడదు, కడుపులో మండిపోద్ది. ఇలా వేసుకున్నా కూడా రుచిగానే అనిపిస్తాయి. చూడండి, టమోటా పేస్ట్ వేసాను, బాగా కలుపుతున్నాను. చూడండి, బాగా కలపాలండి. చూడండి, వేపిన రొయ్యలు వేసేస్తున్నాను. చూడండి, మళ్ళీ కలుపుతున్నాను. వాటర్ పోస్తున్నానండి, గ్లాసులు వాటర్ పోసాను. బాగా కలపాలండి, అన్నీ కలవాలి కదా, కలపాలి కదా, అన్నీ కలుపుతున్నాను. చూడండి, ఇందాక సాల్ట్ వేసాను కదా, సరిపోలేదండి, మళ్ళీ వేస్తున్నాను. కళ్ళుప్పు అండి, రాళ్ళ ఉప్పు. చూడండి, ఎగ్స్ వేసేస్తున్నాను. ఎగ్స్ ఫ్రై చేయనండి నేను, అంత పెద్దగా ఇష్టం ఉండదు నాకు, అందుకే ఇలా వేసేస్తాను. చూడండి, బయట చికెట్ పడిపోయిందండి, అందుకనే లోపల పెట్టాను. మళ్ళీ లోపల తీసుకొస్తాను అనమాట అండి. చూడండి, రొయ్యలు బీరకాయ చాలా బాగుంటుందండి, టేస్ట్ అండి. బీరకాయ మంచిది కదండి, చక్కగా రొయ్యలు మంచిదండి, చాలా బాగుంటుంది. టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం. కావట్లేదని ఇందులో తీసేసానండి గుడ్లు, మళ్ళీ వేసేస్తాను. చూడండి, వేసేస్తున్నాను. బీరకాయ తినాలంటే అంత ఎక్కువ ఇష్టపడమండి మనం, అందుకే ఇలా దేనిలో దానిలో వేసేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. చూడండి, కరివేపాకు, కొత్తిమీర వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి నెమ్మగా కలిపేసి, గుడ్లు విడిపోతాయి కదండి, మరి అందుకోసం స్లోగా అంటున్నాను. చూడండి, రొయ్యలు బీరకాయ కర్రీ అయిపోయింది. నిమ్మకాయ పిండుతున్నానండి. నాన్ వెజ్ కర్రీస్లో నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, కర్రీ వేసుకుంటున్నాను. రెండు రైస్ పెట్టుకున్నాను, కర్రీ వేసుకున్నాను. చూడండి, రొయ్య ఎలా ఉందో, బాగున్నాయండి పెద్ద రొయ్యలు. చూడండి, రొయ్య ఎంత బాగుందో. సూపర్ ఉందండి, సూపర్ ఉంది, చాలా బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.